ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం అటు టాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్ చేసి సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. అయితే జానీ మాస్టర్ ని ఉపరపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. జానీ మాస్టర్ కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో జానీ మాస్టర్ ను చంచల్ కూడా జైలుకు తరలించారు. అక్టోబర్ 3వ తేదీ వరకు జానీ మాస్టర్ కస్టడీలో ఉండనున్నారు. అయితే కోర్టులో హాజరుపరిచిన సమయంలో జానీ మాస్టర్ పై పోలీసులు ప్రవేశపెట్టిన రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జానీ మాస్టర్ నేరం అంగీకరించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై తాను లైంగిక దాడికి పాల్పడినట్టు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. 2019లోనే బాధితురాలితో జానీ మాస్టర్ కు పరిచయమైందని తెలిపారు. అయితే దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్ గా చేర్చుకున్నట్టు వెల్లడించారు. కాగా 2020లో ముంబైలోని ఓ హోటల్లో బాధితురాలిపై మొదటిసారి జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిపారు. ఆ సమయంలో బాధితురాలి వయసు 16 సంవత్సరాలు మాత్రమేనని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఈ 4 ఏళ్లలో బాధితురాలిపై జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తానంటూ బెదిరించాడని, ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడితో భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరించినట్టు రిమాండ్ రిపోర్టులో వివరించారు. జానీ మాస్టర్ తో పాటు ఆయన భార్య ఆయేషా అలియాస్ సుమలత కూడా బాధిత యువతిని పలుమార్లు బెదిరించినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఓ యువతి సెప్టెంబర్ 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు షేక్ జానీ బాషాపై పలు సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాలను గాలించారు. అయితే గోవాలో తలదాచుకున్నట్టు వచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఉప్పరపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ మేరకు ఉప్పరపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు జానీకి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో జానీ అక్టోబర్ 3 వరకు రిమాండ్లో ఉండనున్నాడు. రిమాండ్ విధించిన అనంతరం జానీ బాషాను పోలీసులు చెంచిల్గూడ జైలుకు తరలించారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ని పోలీసులు గోవాలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2)తో పాటు పోక్సో కేసులు నమోదు చేశారు. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారికి జీవిత ఖైదుగా 10 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు కఠినంగా శిక్షిస్తారు. 16 ఏళ్లలోపు బాలికపై అత్యాచారం జరిగితే కనీస శిక్షగా 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు, యావజ్జీవ కారాగార శిక్ష జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఇదంతా నేరం అఫీషియల్ గా నిర్ధారణ అయితే మాత్రమే వర్తిస్తుంది. మరోవైపు జానీ మాస్టర్ తరఫు న్యాయవాదులు బెయిల్ కోసం రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా జానీ తాను లైంగిక వేధింపులకు పాల్పడలేదని, కావాలని కొందరు నాపై ఫిర్యాదు చేయించారని ఆరోపించినట్లు సమాచారం. న్యాయపరంగా పోరాడి నిజాయితీగా బయటకొస్తానని, కేసులో తనను ఇరికించిన వ్యక్తుల్ని వదిలిపెట్టనని హెచ్చరించాడు.